హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో మనం దాబా స్టైల్ కసూరి మేతి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీని నేను చెప్పే ప్రాసెస్ లో చేస్తే మీరు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్ దాబా స్టైల్లో లానే వస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ అండి. ఎప్పుడైనా వెరైటీగా స్పైసీగా తినాలనిపిస్తున్నప్పుడు ఈ కర్రీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ నీట్ గా క్లీన్ చేసిన చికెన్ ని ½ kg వరకు తీసుకున్నాను. మ్యారినేట్ కోసం అందులో ఒక ½ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి చికెన్ లో నీరు పోయి పర్ఫెక్ట్ గా బాయిల్ చేసుకోవాలండి. ఈ లోపు మనం గ్రేవీ ప్రిపరేషన్ చేద్దాం. అందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి లైట్ గా ఆయిల్ వేసి స్లైసెస్ గా కట్ చేసిన 2 ఆనియన్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి స్లైసెస్ గా కట్ చేసిన ఒక టమాటో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, బాదం, అలానే కొద్దిగా మగస్ కూడా వేసి ఒకసారి కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. ఈ లోపు మనం మూత తీసి చికెన్ బాయిల్ అయ్యిందో లేదో చూద్దామండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఆనియన్, టమాటో కూడా కుక్ అయ్యాయో లేదో చూద్దాం. ఇది కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద పాన్ పెట్టి లైట్ గా ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఇప్పుడు పేస్ట్ చేసిన ఆనియన్, టమాటోని కూడా పాన్ లో వేసి ఒకసారి బాగా కలుపుకుని 1 టీ స్పూన్ కారం, గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్ని బాగా గ్రేవీకి కలిసేలాగా కలుపుకుని పచ్చి వాసన పోయి ఆయిల్ బయటకి వచ్చేంత వరకు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను మూత పెట్టి 5 నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదండి, పచ్చి వాసన పోయి మంచి అరోమా స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆయిల్ కూడా బయటికి బాగా స్క్వీజ్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి కలిపి మనం బాయిల్ చేసిన చికెన్ ని వేసుకుని అంతా బాగా కలుపుకుని మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కసూరి మేతిని హ్యాండ్స్ తో లైట్ గా క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా క్రష్ చేసి వేస్తే దానిలోని మంచి అరోమా ఫ్లేవర్ కర్రీకి బాగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి లో ఫ్లేమ్ లో మాత్రమే మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేయాలండి. అప్పుడే కసూరి మేతి ఫ్లేవర్ చికెన్ పీసెస్ కి బాగా పట్టి మనం తినేటప్పుడు పీసెస్ మంచి ఫ్లేవర్ తో టేస్టీగా ఉంటాయి. కానీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేదంటే గ్రేవీ అడుగంటు పోతుంది. సో ఇలా కలుపుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. గ్రేవీలో నుండి ఆయిల్ స్క్వీజ్ అవుతున్నప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకుని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం క్రీమ్ వేసాక గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని లైట్ గా కసూరి మేతిని గార్నిష్ చేస్తే మన దాబా స్టైల్ కసూరి మేతి చికెన్ కర్రీ రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి బగారా రైస్ లో కానీ లేదా రోటీతో గానీ తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.